మాలతిని చూసి ప్రేమలో పడతాడు తోటరాముడు. రాణిగారి తమ్ముడి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది. ఆమెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాల మాంత్రికుని ఆశ్రయిస్తాడు. ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. అయితే తోటరాముడి బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందాలని, అందువలన తన శక్తిని ఎదురు ఉండదని మాంత్రికుని అసలు ప్రణాళిక. ఇది తెలుసుకున్న తోటరాముడు అతను చూసుకొని మాంత్రికుణ్ణి బలిచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు. అయితే మాంత్రికుని శిష్యుడు సదాజప మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకుంటాడు. ఇంతలో ఉజ్జయినిలో రాజుగారి బావమరిది పాతాళ భైరవి శక్తిని మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయ వలన ఒక్కమారుగా తోటరాముడి సంపద మాయమైపోతుంది. మాంత్రికుడు వంచనతో పెళ్లిపీటలపై నున్న రాకుమారిని మాయం చేస్తాడు. మళ్ళీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి మాంత్రికుని గుహకు వెళ్లి అతన్ని వధించి ఉజ్జయిని రాకుమారిని వివాహం చేసుకుంటాడు. ఇక్కడితో కథ ముగుస్తుంది. అయితే పాతాళ భైరవి సీక్వెల్ పార్ట్ 1 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండి కథ మొదలవుతుందని తెలుస్తున్న సమాచారం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ యువరాజుగా కనిపించబోతున్నాడట. యువరాణి పెళ్లి చేసుకొని తన రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్న వంటి జూనియర్ ఎన్టీఆర్కి నేపాల్ మాంత్రికుడి సహోదరుడి నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది పాతాళ భైరవి సీక్వెల్లో అత్యంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న అంశం. అంతేకాకుండా నేపాల మాంత్రికుడి సహోదరుడు అతడిని మించిన మాంత్రికుడు కాకుండా భూత ప్రేత పిశాచాలను తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి భయంకరమైన మాంత్రికుడుగా ఆ పాత్ర ఉండబోతుందంట. అయితే ఆ పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది మాత్రం ప్రస్తుతానికైతే గోప్యంగా మూవీ యూనిట్ పెట్టినట్టు సమాచారం. అతి భయంకరమైనటువంటి మాంత్రికుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొన్నాడనేది పాతాళ భైరవి సీక్వెల్లో రోమాలు నిక్కబడుచుకునే స్థాయిలో అత్యద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్తో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించబోతున్నట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందన్నది తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.